హాయ్ అండి. ఏదో దాల్ తడుపు చేస్తాము. ఓకే అండి, ఈజీ మెథడ్. ఓకే చూడండి, ఇది వచ్చేసి ఒక పెద్ద ఎర్రగడ్డ. ఓకే, ఒక పెద్ద ఎర్రగడ్డ, ఒక 6 పచ్చిమిరపకాయలు. ఓకే, ఒక పెద్ద ఎర్రగడ్డ అండి, 6 పచ్చిమిరపకాయలు, చిన్న పచ్చిమిరపకాయలు అండి, పెద్దవి అయితే ఒక 4 తీసుకొని చాలు. ఒక పెద్ద స్పూన్తో ఒక జీలకర్ర, ఒక మీడియం సైజు టమాటాలు 2 అండి. ఓకే, అర్ధ నిమ్మకాయ చాలు, లేదండి పులుపు తక్కువగా ఉంటే జ్యూస్ కూడా ఒకసారి తక్కువగా ఉంటుంది కాబట్టి ఒక నిమ్మకాయ అనుకుందాము. ఓకే అండి, పప్పు అండి చిన్న గ్లాసు, ఇది 100 గ్రాములకు కూడా ఉండదండి, తక్కువగానే ఉంటుంది. ఇది ఒక ముగ్గురికి అంటే ఒక పూట తినే విధానికి సరిపోతుందండి. ఓకే, ఇది వచ్చి నెయ్యి అండి. ఓకే, నెయ్యి వచ్చి ఒక స్పూన్. ఇది పప్పు వచ్చి మనం అండి నెయ్యితోనే ఎంచాలా, పప్పుని ఎంచేటప్పుడు వేడి అయిందంటే చాలు. ఒక స్పూన్ వేయండి, చిన్న స్పూన్, ఒక పెద్ద స్పూన్ వేసేయండి. ఒక నెయ్యి తిరగబాత కూడా అండి మీరు నెయ్యిలోనే పెట్టండి, బాగుంటుంది. కొంతమంది తినవాళ్ళు అంటే మీ ఆప్షన్ అండి, వద్దు మేము తినము నెయ్యి అంటే ఓకే, మామూలు నూనెతోనే వాడుకోండి మీరు. ఓకే, చిన్న గ్లాస్ పప్పు అండి. ఓకే, 100 గ్రాములు అనుకోండి ఆ పప్పు. ఓకే, దీన్ని దూరగా ఏం చేసిన తర్వాత మళ్ళీ పప్పు దాన్ని బాగా ఉడకబెట్టేసేయండి చిక్కగా. మరి లిక్విడ్గా పెరుగులాగా ఉండాలండి పప్పు ఉడికేటప్పుడు. కొద్దిగా నీళ్ళు వేసుకున్నారంటే చాలు. ఓకే, తిరగబాత పెట్టినాక చెప్పిస్తాను. హాయ్ అండి, నెయ్యి కొద్దిగా వేసుకోండి. మనం అప్పుడే పప్పులోకి మనం నెయ్యి వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేసుకోండి నెయ్యి. చిన్న గంటి నూనె వేయండి. ఓకే, పోపు అండి, కొద్ది నూనె అయితే జస్ట్ చిక్కుతే చాలండి. ఇంకేం వేయదండి పోపుల్లో. ఒక పచ్చనిపప్పు, ఉద్దిపప్పు అట్లంతా ఏం వేయదండి. అది జీలకర్ర అండి, పచ్చిమిరపకాయ కట్టి పెట్టుకున్నాం కదా సన్నగా తరుక్కోండి ఎర్రగడ్డల్ని. సన్నగా తరుక్కోండి, బాగా ఇది కొంచెం రెడ్ రోస్ట్ కావాలండి ఎర్రగడ్డలు. కొంచెం రెడ్ రోస్ట్ కావాలి. దాంతో పట్టుకొని వేడి పైన మన కరాపాకు వేస్తాం, స్మెల్ బాగా చూపిస్తుందండి. బాగా కొంచెం మరీ రెడ్ రోస్ట్ వద్దు, రెడ్ రోస్ట్ మనకు వేగాలంటే తొందరగా చేయాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము. మళ్ళీ చాలా కొద్ది మళ్ళీ వేసుకున్నాము. ఉప్పు మన ఉంటుంది సన్న మనం చూసుకుంటే బాగుంటుంది. తొందరగా మగ్గేదానికి వస్తుందంటే సాల్ట్ వేస్తున్నాను. స్టీల్ కడాయి పెట్టినానండి, పెడితే అది మాడిపోతూ ఉంది, వస్తువు తొందరగా తక్కువస్తుంది. అందుకనే నేను అల్యూమినియం కడాయి పెట్టాను. పప్పు బాగా దూరగా వేయించుకోండి. ఓకేనా, ఒక 7 విజిల్స్ వచ్చిందంటే బాగా మ్యాష్ అయిపోతుంది పప్పు ఉడకలేదని కొంతమంది ఏం చేస్తారంటే మిక్సీ చేస్తారు. కొద్దిగా మిక్సీ చేస్తే టేస్ట్ రాదండి, మిక్సీనే చేయకండి, పప్పునే ఉడకలేకండి. రెడ్ రోస్ట్ ఇంకా మధ్యతో చాలా ఏం చేస్తానండి, కొద్దిగా అండి పసుపు అండ్ మెంతిపొడి అండి, కొద్దిగా జీలకర్ర అండి, సారీ ఎల్జీ అండి, సారీ ఒక చిన్న స్పూన్ అండి, అది డబ్బాతో ఉంది కాబట్టి చూపించాలి. టమాటా అండి, ఇది కూడా బాగా మగ్గాలండి. ఇది సన్నగా ఎర్రగడ్డలు మనం ఎట్లా దొరుకుతున్నామో అట్లా దొరుకుతుంది, సన్నగా దొరుకుతుంది. ఇది కూడా బాగా మగ్గాలండి టమాటా కూడా. చింతపండు వేయొద్దండి, ఒక నిమ్మకాయ రసం వేసుకోండి, పులుపు చూసుకోండి. మరి పెద్ద నిమ్మకాయ ఉంటే అర్థమే వేసుకోండి.
జస్ట్ రసం మాత్రమే. నేను కొద్దిగా చిన్న గ్లాస్ పప్పు కాబట్టి నేను హాఫ్ నిమ్మకాయ వేస్తానండి. ఎక్కువగా రసం వచ్చిందంటే వేసేస్తాను, అందువల్ల పక్కనే వేస్తాను. అంటే మీకు జ్యూస్ని బట్టి పులుసుని బట్టి మీకు కావాలంటే మళ్ళీ వేస్తాను. ఇది బాగా మగ్గాలండి. చూడండి ఇట్లా బాగా మగ్గాల అనుకోండి. బాగా మగ్గిపోయిందండి. చాలా పప్పు చెప్పినాను కదండి, ఈ విధంగా బాగా ఉంటాయండి. బాగా కలవచ్చు పప్పు కానీ ఏం కరెక్ట్ చేయడం లేదు. బాగా ఇదైపోయిందండి, మెత్తగా ఉడికిపోయింది. ఓకే, నేను 6 విజిల్ పెట్టానండి. 2 గ్లాస్ చిన్న పెద్ద గ్లాస్ 2 గ్లాసులు నీళ్ళు వేసానండి. ఎందుకంటే పప్పు విజిల్ వచ్చేటప్పుడు నీళ్ళు అంతా ఇంకిపోతాయి కాబట్టి. చూడండి ఎంత చిక్కగా ఉంటే చాలండి. ఎంత చిక్కగా ఉంటుంది దీని ఎత్తండి పప్పులోకి వేసేస్తాను, తాలింపులోకి. దీన్ని దాల్ తడక అంటారండి. చాలా బాగుంటుంది, టేస్ట్ చేయండి. అన్నానికి కూడా బాగుంటుందండి. ఇది అన్నానికి మెయిన్. ఓకే, అన్నము నాన్ను చపాతీ. ఓకే అండి, బాగుంటుంది. ఇది చిక్కగా ఉంటుంది కదండి, ఇట్లా పెరుగులాగా ఉంటుంది ఇది. ఈ టైంలో అండి మనం గార్నిష్ చేసుకోవాలి కొత్తిమీరతోని, అంతే అండి. మరి ఏమి ఫుల్గా అదేమి బాయిల్ కావాల్సిన అవసరం లేదు, జస్ట్ అంతే చాలు. మన ఆప్షన్ అండి. వెన్న అనేది, వెన్న ఉంటే వేసుకోండి, లేకపోతే వెన్న వేస్తాను. జస్ట్ బాయిల్ అయితే చాలండి. ఓకే, ఉప్పు చూసుకోండి, పులుపు చూసుకోండి, చాలా అంతే. ఏమి అవసరం లేదు. నేను సర్వ్ చేసి చూపిస్తాను. ఇంత మాత్రం బయట అయితే చాలండి. ఓకే అండి, ఇట్లా ఏమేమి వేసినా మళ్ళీ నేను ఒకసారి మీకు చెప్తాను. ఓకే అండి, ఇంత చాలండి. ఇట్లా బాయిల్ అయితే చాలు. ఓకేనా, గార్నిష్ చేసుకొని చూపిస్తాను. చిన్న పప్పు ఒక చిన్న గ్లాస్కి అయితే చాలండి, వెంటనే వస్తుంది. అంతే అండి. ఓకే, దీనికి ఏం అవసరం లేదండి. పప్పు మామూలుగా దూరగా వేయించుకోండి, నెయ్యి వేయండి. నూనె అంతా వేయద్దండి, నెయ్యి వేసి వేయించండి. వేయించిన తర్వాత 2 గ్లాసులు నీళ్ళు వేసేయండి. అంతే, పప్పు పక్కన అంతే. పప్పులో ఇంకేమి వేయద్దండి, దాన్ని బట్టిగా ఉడికిపోతుంది. పక్కన తీసి పెట్టుకోండి. మనం తాలింపు పెట్టుకునేదానికి ఎర్రగడ్డ, టమాటా, పెద్ద ఎర్రగడ్డ అయితే 1, టమాటాలు చిన్న టమాటాలు అయితే 2, పెద్ద టమాటాలు అయితే 1 చాలండి. జీలకర్ర పెద్ద స్పూన్తో 1 స్పూను, మళ్ళీ వచ్చి ఉప్పు, సాల్ట్, పసుపు పొడి, మెంతి పొడి అండి కొద్దిగా చిన్న స్పూన్తో 1/2 స్పూన్ అండి. పప్పును చూసి వేసుకొని చేదైపోతుంది కదా. తర్వాత వచ్చేది అంతే అండి, ఇంకేంలా. జస్ట్ దీన్ని బాగా ఇట్లా బాగా ఉడికిపోవాలండి. ఎర్రగడ్డ బాగా మరీ రెడ్ రోస్ట్ చేయదండి, రెడ్ రోస్ట్ లాగా చూసుకోండి. టమోటా బాగా మెత్తగా అయిపోవాలండి. అంతే, పప్పు అయితే అట్లా వేసేసేయండి. కొత్తిమీర గార్నిష్ చేసుకోండి. పులుపు కూడా దాంట్లో చింతపండు వేయద్దండి. ఓకేనా, లెమనే యూజ్ చేయండి. ఇది మనం అన్నానికి చేసుకున్న బాగుంటుందండి. మనం సైడ్ డిష్గా మటన్ ఫ్రైయో, చికెన్ ఫ్రైయో, లేకపోతే ఫిష్ ఫ్రైయో పెట్టుకొని తీసుకుంటే బాగుంటుంది. లేకపోతే ఉట్టగా కూడా తినచ్చు, పిక్కలు పెట్టుకొని కూడా మన ఆప్షన్ అది. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. దీన్ని దాల్ తడక అంటారు. ఇంకా నెయ్యి మన ఎక్స్ట్రా మీరు ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇది మా అక్క కూతురు అడిగింది, తను వచ్చి హైదరాబాద్లో ఉంటుంది. ఓకే అండి, తనకు దాల్ తడక అంటే చాలా ఇష్టం. ఇది నాన్కు, రొట్టెకి చాలా బాగుంటుందండి, చపాతీకి బాగుంటుంది. ఇప్పుడు మన దగ్గర ఓకే పప్పు మిగిలిపోయింది అనుకోండి, దాన్ని కొద్దిగా వాటర్ వేసుకొని నీళ్ళలాగా చేసుకోండి. ఓకే, దాన్ని చేసుకున్న తర్వాత మీరు దోశకి పెట్టుకొని తినండి, ఇంకా బాగుంటుంది దోశకి కూడా. ఓకే, ప్లెయిన్ దోశకి అండి, ఎగ్ దోశకి, కారం దోశకి కాదు, ఓన్లీ ప్లెయిన్ దోశకి లిక్విడ్ వాటర్ చేసుకోండి దాన్ని. మరి వాటర్ చేసుకోదని చూసుకోండి, మీకు తెలుస్తుంది కదా. చేసుకొని దోశకి కూడా తినండి, చాలా బాగుంటుంది. పప్పు ఏం వేస్ట్ కాదండి, కొద్దిగా కూడా వేస్ట్ కాదు, మీరే తినేస్తారండి. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.